హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ చలికాలంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఈరోజు వాముని ఎలా ఉపయోగించాలో చూద్దాం. మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలలో వాము ఒకటి. వాము గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో ఖనిజాలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, థైమోల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ చలికాలంలో కొందరికి ఆహారం నిదానంగా జీర్ణం అవుతుంది, కొందరికైతే అస్సలు జీర్ణం కాదు. అలాంటి సమయంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు కంగారు పడి ఇంగ్లీష్ మందులను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో అంటే వంటింట్లో మనం రెగ్యులర్గా వాడే వామును ఉపయోగించి ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. వామును ఉపయోగిస్తే అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీనికోసం మనం చాలా సింపుల్. పావు స్పూను వాము, చిటికెడు ఉప్పు కలిపి నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగి 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే సరిపోతుంది. అలా కాకుండా గోరువెచ్చని నీటిలో 1/2 స్పూను వామునేసి 1 గంట పాటు అలా వదిలేసి ఆ నీటిని తాగినా సరిపోతుంది. లేదా ఈ వామును రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో 1 స్పూను వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని మరిగించి వడగట్టి తాగాలి. ఇప్పుడు చెప్పిన విధానాలలో ఏ విధానాన్ని ఫాలో అయినా ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటివన్నీ తొలగిపోతాయి. అలాగే శరీరంలో ఉన్న విషాలు అన్నీ బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఉదయం సమయంలో తీసుకుంటే చాలా మంచిది. ఈ నీళ్లు తీసుకుంటే మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఈ నీటిని తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, పంటి నొప్పి వంటివి తొలగిపోతాయి. తమలపాకుతో వామును కలిపి తీసుకోవడం వలన పొడి దగ్గు తగ్గుతుంది. పిల్లలు పడుకున్నప్పుడు దిండు పక్కన గుప్పెడు వామును దంచి పెడితే ఆ ఘాటుకు ముక్కు దిబ్బడ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. జలుబు, కఫం వంటివి కూడా తొలగిపోతాయి. ఈ చలికాలంలో ఒక పట్టాన దగ్గు వచ్చింది అంటే కాబట్టి ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. వామును మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. జీర్ణ సంబంధ సమస్యలకు పూర్వకాలం నుండి వామును వాడుతున్నారు. పురాతన కాలం నుండి వచ్చే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వామును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడమని చెబుతూ ఉంటారు. ఈ వాము చిట్కాని మీరు కూడా ట్రై చేసి కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు అన్నింటి నుంచి బయటపడండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన వంటింట్లో ఉండే వామును ఉపయోగించి జీర్ణ సంబంధ సమస్యలు అన్నింటికీ మంచి పరిష్కారాన్ని చూడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో